హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవనిని చంపాలని చూసిన పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన చక్రధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పల్లవి అయితే ఇక మీనాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది. అలా పల్లవిని ఫాలో అవుతూ వెళ్ళిన పోలీస్ ఇన్ఫార్మర్ అయితే అవనికి ఫోన్ చేస్తాడు. ఇక అవనికి ఫోన్ చేసి, మేడం, నేను పల్లవిని ఫాలో అవుతూ వచ్చాను, తను ఒక పాడుబడ బంగ్లా దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాకు లొకేషన్ సెండ్ చేయండి, నేను వస్తాను అని అవని అయితే అక్కడికి వెళ్తుంది. ఇక పల్లవి అయితే లోపలికి వెళ్ళిన తరువాత ఆస్తి పత్రాల గురించి నోరిప్పిందా ఇది అని అంటూ ఇక మీనాక్షిని అంటూ ఉంటుంది పల్లవి. ఏం లేదు మేడం, ఏమీ చెప్పడం లేదు అని అంటూ ఉంటారు రౌడీలు అయితే. అప్పుడే ఇక అవని అయితే తన తల్లిని వెతుక్కుంటూ మొత్తానికి అక్కడికైతే వెళ్తుంది. పాడుబడిన ఇల్లు చూసి అసలు ఇంట్లో ఎవరుంటున్నారు, పల్లవి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. పల్లవికి చక్రధర్ అయితే ఫోన్ చేస్తాడు. చక్రధర్ ఫోన్ చేసి, ఎక్కడున్నావు పల్లవి అని అడుగుతూ ఉంటాడు. నేను ఈ మీనాక్షి దగ్గర ఉన్నాను డాడ్ అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడు ఇక చక్రధర్ అయితే, మీనాక్షి దగ్గర ఉన్నావా, అసలు ఎక్కడ దాచిపెట్టావు మీనాక్షిని, నాకు లొకేషన్ సెండ్ చేయి, నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు. రండి డాడ్, మీరు వస్తే కానీ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ దాచిపెట్టిందో చెప్పదు, రండి వెంటనే అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇక చక్రధర్కి తను లొకేషన్ అయితే సెండ్ చేస్తుంది. అలా లొకేషన్ సెండ్ చేసిన తర్వాత ఇక చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు, పల్లవి, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకొని నా ప్రాణాన్ని పోయినా పర్వాలేదు అనుకున్నావు, కానీ అవని అలా అనుకోలేదు. అవనికి నీకు ఎంత తేడా ఉంది, నీకు అవనికి చాలా తేడా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. నిజంగా అవనికి అన్నీ కూడా మీనాక్షి పోలికలే వచ్చాయి. అందుకే తన్ని ఎంత బాధ పెట్టినా సహనంతో భూమాతంతా ఓర్పుతో ఓర్చుకుంటుంది. ఇక నేను అవనిని మీనాక్షిని బాధ పెట్టి తలుచుకోలేదు. ఇప్పటికైనా నేను మనసు మార్చుకొని మారకపోతే ఇక మనిషి జన్మెత్తు కూడా నేను అనవసరం అని చక్రధర్ అయితే పూర్తిగా మారిపోతాడు. అవని గురించి మీనాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి వచ్చి మీనాక్షిని నీ దగ్గర నుంచి విడిపిస్తాను, నువ్వు మీనాక్షి మీద ఉన్న కోపంతో మీనాక్షిని చిత్రవద చేస్తున్నావేమో అని నాకు అనుమానం అని అనుకుంటూ ఉంటాడు చక్రధర్. అలా అనుకున్న చక్రధర్ అయితే ఇక వెంటనే బయలుదేరుతాడు. ఇంతలో అవని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్న అవనిని రౌడీలు అయితే చూస్తారు. ఇక రౌడీలు చూసి అవనిని పట్టుకుంటారు. ఇక పట్టుకొని లోపలికి తీసుకొస్తారు. అవని లోపలికి తీసుకొచ్చిన తర్వాత కట్టేసి ఉన్న మీనాక్షిని చూసి, అమ్మా అమ్మా, ఎవరమ్మా నిన్ను ఇలా కట్టేసింది అని తన నోట్లో ఉన్న గుడ్డని ఇప్పేస్తుంది. అప్పుడు ఇక నోట్లో గుడ్డని తీసేసిన తర్వాత, అమ్మ అవని, నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి, వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే, నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారమ్మా, ఆ చక్రధరి నిన్ను కిడ్నాప్ చేశాడు కదా అని అంటూ ఉంటుంది. అవని, లేదమ్మా, నన్ను కిడ్నాప్ చేసింది పల్లవి అని చెప్పగానే అప్పుడు ఇక పల్లవి అయితే వస్తుంది బయటికి. పల్లవిని చూసి అవని అయితే పల్లవి చంప పగలగొడుతుంది. దుర్మార్గురాల, కన్న తల్లి లాంటి నా తల్లిని ఇలా కట్టేసి చిత్రహింసలు పెడుతున్నావా అని అంటూ పల్లవిని చంప పగలగొడుతుంది అవని. అప్పుడు ఇక పల్లవి అయితే, ఏంటే నన్నే కొడతావా అని అవని పీక పట్టుకుంటుంది. మీనాక్షి అయితే, అమ్మ పల్లవి, అవని నేను చేయకమ్మా, నా కూతురు నేను చేయకు అని అంటూ ఉంటుంది. మీనాక్షి ఏడుస్తూ, ఇప్పుడు నువ్వు ఆ డాక్యుమెంట్స్ గురించి నిజం ఎలా బయట పెట్టవో నేను చూస్తాను, నిజం చెప్పు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, నువ్వు ఆ డాక్యుమెంట్స్ గురించి చెప్తే నీ కూతుర్ని నేను వదిలేస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడు ఇక మీనాక్షి అయితే, నిజంగా అసలు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో నాకు తెలీదమ్మా అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఏం డాక్యుమెంట్స్ అమ్మా అని అంటూ ఉంటుంది అవని. అబ్బా, ఏమీ తెలియనట్టు తల్లి కూతుళ్ళిద్దరూ నటల్లో ఏం జీవిస్తున్నారే అని అంటూ ఉంటుంది పల్లవి. నటించడం మా వల్ల కాదు, నీకన్నా బాగా ఎవరు నటించలేరు పల్లవి అని అంటూ ఉంటుంది అవని. ఆ రోజు ఆస్తి మొత్తం కూడా నీకే దక్కుతుందని మా నాన్న డాక్యుమెంట్స్లో సంతకం పెట్టి ఇచ్చారు, ఆ డాక్యుమెంట్స్ మీ అమ్మ ఎక్కడో దాచిపెట్టి నాటకాలు ఆడుతుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఆ డాక్యుమెంట్స్ గురించి అమ్మకేమీ తెలీదు,
అసలు ఎప్పుడూ కూడా నేను నాన్నని బెదిరించి ఇదంతా కూడా చెయ్యాలని అనుకోలేదు. ఆయన ఆస్తి కోసము మేము ఆరాటపడలేదు. కేవలం మా అమ్మకి భర్తగా గుర్తింపు, మమ్మల్ని పిల్లలుగా ఒప్పుకుంటే చాలనుకున్నాము. ఆయన ఆదరణ కూడా లేకపోయినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడు ఇక పల్లవి అయితే, ఏంటే ఒప్పుకునేది? ఈ మీనాక్షికి భర్తనని మా డాడీ ఒప్పుకోవాలి. మీరు నా కడుపున పుట్టిన పిల్లలు, మా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు అని మా డాడీ మీ గురించి అందరికీ చెప్పాలా? అసలు నువ్వెంత, నీ బ్రతికెంత? నువ్వు నాతో పాటు సమానంగా మా డాడీకి కూతురు అవుతావా అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అక్కడికి చక్రధర్ అయితే వస్తాడు. ఇక చక్రధర్ని చూసి అప్పుడు ఇక పల్లవి అయితే, రండి డాడ్, ఆ తల్లి కూతుళ్ళిద్దరిని ఈ రోజుతో పైకి పంపించేద్దాము. ఇక్కడ వీళ్ళిద్దరినీ కూడా చంపితే అసలు వీళ్ళ శవాలు కూడా దొరకవు అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే పల్లవి చంప పగలగొడతాడు చక్రధర్ అయితే. ఒక్కసారి అవని మీనాక్షి షాక్ అయిపోతూ ఉండగా ఇక పల్లవి అయితే, డాడ్ అని అంటూ ఉంటుంది. నా కూతుర్ని చంపడానికి నీకెంత ధైర్యం అంటూ అవని భుజం మీద చెయ్యి వేసి అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక చక్రధర్ అన్న మాటలకి అప్పుడే ఇక పల్లవి షాక్ అయిపోతూ ఉంటే అవని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. మీనాక్షి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏంటి డాడ్, ఏమన్నావు నువ్వు ఇప్పుడు? నా కూతురా? అవును, ఎస్, అవని నా కూతురే. నా కూతుర్ని చంపే హక్కు నీకెవరిచ్చారు అని అడుగుతూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక చక్రధర్ అన్న మాటలకి అప్పుడే ఇక పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది, డాడ్ ఏం మాట్లాడుతున్నారు? మీరు అవనిని కూతురుగా ఒప్పుకున్నారా అని అంటూ ఉంటుంది పల్లవి. అవును, అసలైన కూతురెవరో, కూతురు ప్రేమ ఎలా ఉంటుందో నేను అవనిలో చూశాను. తనని చంపాలని లారీని పంపిస్తే ఆ లారీని నన్ను చంపడానికి వస్తూ ఉంటే ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది. హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చి నా ప్రాణాల్ని రక్షించింది. అంతే తప్ప ఇన్ని రోజులు మా అమ్మని నన్ను ఏడిపించినందుకు నీ చావు ఇలాగే ఉండాలని తను అనుకోలేదు. నన్ను వదిలేసి వెళ్ళలేదు. నన్ను ప్రాణాల్ని కాపాడింది. కానీ నువ్వు ఎదురుగా నా మీద చెట్టు కొమ్మ పడుతుందని తెలిసినా సరే నీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి నువ్వు దూరంగా వెళ్ళిపోయి నన్ను అక్కడే వదిలేశావు. అప్పుడే నీకు అవనికి ఎంత తేడానో నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు చక్రధర్. డాడ్, మీరు ఇలా మారిపోతారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అని పల్లవి అంటూ ఉంటే, కొన్ని విషయాల్లో మార్పులే గొప్ప విజయాన్ని సాధిస్తాయి. ఇప్పుడు నా కూతుర్ని నేను గుర్తించాను, తన మంచితనాన్ని గుర్తించాను. అవని నా కన్న కూతురు అని, మీనాక్షి నా భార్యని అందరి ముందు బయట పెడతాను అంటూ చక్రధర్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు పల్లవికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.